అవునరా, రాఖీ పండుగ వస్తుంది కదా, మరి మీ చెల్లికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? రే, ముందు రాఖీ కట్నివ్వరా, తర్వాత తన డిమాండ్ లిస్ట్ వినాలి. ఏంటి డిమాండ్ లిస్ట్? రాఖీ పండుగ పెళ్లి షాపింగ్ రా? రే, నా చెల్లి రాఖీ ఒకటే కాదురా, రాఖీతో పాటు షాపింగ్ బిల్లు కూడా కడుతుందిరా బాబు. అది నిజమే, కానీ చిన్నప్పుడు ఒక్క చాక్లెట్ కోసం మన చెల్లితో మనం ఎంత గొడవ పడేవాళ్ళం రా. అవునరా, చిన్నప్పుడు అమ్మతో అమ్మ వాడే ఎక్కువ చాక్లెట్లు తీసుకున్నాడని కంప్లైంట్లు ఇచ్చేదిరా. కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే ఆ గొడవలే మంచి మెమోరీస్ రా. నిజమే రా, చిన్నప్పుడు మనతో రోజు గొడవ పడే వాళ్ళే మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిపోతారు రా. అవునరా, ఆలోచిస్తుంటే రాఖీ అంటే కేవలం గిఫ్ట్ ఇవ్వడమే మాత్రమే కాదనిపిస్తుంది. మరేంట్రా? అది ఒక బాధ్యతరా. చెల్లికి ఏ కష్టం వచ్చినా నువ్వు ఒంటరిగా లేవు, నీకు ఒక అన్నయ్య ఉన్నాడని చెప్పే రోజురా ఈ రాఖీ పండుగ. కరెక్ట్గా చెప్పారా. కానీ కాపాడడం అంటే తన జీవితాన్ని మనం శాసించడం కాదురా. నిజమేరా, తనకు నచ్చిన చదువు తను చదువుకోవాలి, తనకు నచ్చిన కెరియర్ తను ఎంచుకోవాలి, తన డ్రీమ్స్ కోసం తనే ముందుకు వెళ్ళాలి. మనం చేయాల్సినంత తను ఆపడం కాదురా, మనం కేవలం సపోర్ట్ చేయాలి అంతే. ఎగ్జాక్ట్లీ రా, కరెక్ట్గా చెప్పు. ఎందుకంటే చెల్లికి మనం ఉండని భయపడడానికి కాదురా, తన సమస్యను కూడా మనతో ధైర్యంగా పంచుకోవడానికి. అవునరా, ఇదే నిజమైన రక్షాబంధన్ అంటే. మనం పెద్ద అవుతున్న కొద్దీ ఎవరి లైఫ్ వాళ్ళదిరా, బాగా బిజీ అయిపోతున్నాం, కనీసం మాట్లాడడానికి కూడా వీల్లేనంత బిజీ. అందుకే ఈ రాఖీ పండుగ ఒక పని చేద్దాం అనుకుంటున్నాను రా. ఏంట్రా అది? ఈ రాఖీ పండుగకి గిఫ్ట్ ఇవ్వడంతో పాటు కొంచెం టైం కూడా తన కోసం కేటాయిద్దాం రా. ఫోన్స్ అన్ని పక్కన పెట్టి ఒక్క గంట సేపు మన చెల్లి కెరీర్ కోసం మనం ఆలోచిద్దాం రా, లేక తనతో మాట్లాడదాం రా. ఇదే ఈ రాఖీకి మనం ఇచ్చే మంచి గిఫ్ట్ రా. అవునరా, ఎందుకంటే మనం ఇచ్చే గిఫ్ట్ అయితే మాత్రం ఎప్పటికైనా పాడైపోద్ది, కానీ మనం ఇచ్చిన సలహాలు జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ తన గుండెల్లో నిలిచిపోతాయిరా. రే, రాఖీ చేతికి కడతాం కానీ దాని విలువ ఎప్పటికీ గుడ్డులో నిలిచిపోతుందిరా. అన్న చెల్లెల మధ్య కొన్నిసార్లు గొడవలు ఉంటాయి, అల్లరి ఉంటుంది, కొన్నిసార్లు కొట్టుకోవడాలు కూడా ఉంటాయిరా. కానీ మన చెల్లి అనే బంధం మాత్రం ఎప్పటికీ మారిపోదురా. నువ్వు నవ్వితే నా లోకం నవ్విందే, నువ్వు ఏడిస్తే నా గుండె ఆగిందే, చేతి పట్టుకుని నడిపిన రోజులు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ మిగిలే క్షణాలు. అమ్మలా మందలిస్తావు, నాన్నలా కాపాడుతావు, దూరంగా వెళ్ళినా నా నీడలా ఉంటావు. నీ పెళ్లి రోజు వస్తే నవ్వుతూ పంపుతానేమో, కానీ నా కళ్ళలో దాచిన కన్నీళ్ళు నీకు మాత్రం కనిపించవేమో. ఈ జన్మలో నాకు దొరికిన అందమైన బంధం నువ్వే, అన్నగా పుట్టినందుకు కాదు, నీ అన్నగా పిలవబడుకు గర్వంగా ఉంది చెల్లి. ఈ రక్షాబంధానికి మీ అన్నయ్యలతో లేదా చెల్లెలతో ఒక్కసారి మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఎంత బిజీగా ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా మన మధ్య ఉన్న బంధాన్ని, ఆ ప్రేమను మాత్రం ఎప్పటికీ దూరం చేసుకోకండి. అందరికీ హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు.